ఓకే హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. దిస్ ఇస్ యువర్ హ్యామ్ కుమార్. సో గైస్ మరి మనం అమెజాన్ నుంచి జస్ట్ ఇప్పుడే ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఇది మామూలు ఇయర్ ఫోన్స్ గైస్. 500 రూపీస్లో ఒక గేమింగ్ బడ్జెట్ ఇయర్ ఫోన్స్ అయితే చూసాము. సో 500 రూపీస్లోని ఇది ప్రైస్ వచ్చేసరికి 499 అంటే 500 రూపీస్. సో మరి ఇయర్ ఫోన్స్ అయితే మరి ఇప్పుడు మనం అన్బాక్స్ అయితే చేద్దాము, ఓకేనా. సో ప్యాకింగ్ అయితే మనం ఇప్పుడు చెంపాలి. ఇది కట్ చేయాలా? ఓకే, ఇక్కడ ఏదో లాగేస్తే వచ్చింది కదా. ఇది ఖచ్చితంగా కట్ చేయాలి. సో గైస్ మరి గేమింగ్ ఇయర్ ఫోన్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే 500 బడ్జెట్లో 500 రూపీస్ బడ్జెట్లోనైతే మరి ఇది ఒకసారి నార్మల్గా ట్రై చేద్దాం అనేసి బుక్ చేశాను. మనం ఇయర్ ఫోన్స్ అయితే ఎక్కువ వాడం గేమింగ్, బట్ ఏంటంటే మనం గేమింగ్ హెడ్సెట్ అయితే కొంచెం పెద్దగా ఉంటున్నాయి కదా పెట్టుకున్నప్పుడు. సో ఇవైతే కొంచెం ఇయర్ ఫోన్స్ సింపుల్గా ఉంటుంది అనేసి సో ఇదైతే తీసుకోవడం జరిగింది. ఓకే, దీని లోపల బిల్లు కావాలి. ఇది ఒకసారి చూద్దాం. ఇది మనకి 499 రూపీస్ పడింది. ఇదిగోండి గైస్. సో చూసారు కదా, ఇక్కడ 499 ఉంది నా చేయి దగ్గర. ఓకే, సో అయితే ఇది కంపెనీ వచ్చేసరికి VIBEZ వైబ్స్ సంథింగ్ ఉంది చూడండి. VIBEZ వైబ్స్ అనేసి అయితే వచ్చింది. సో క్వెస్ట్ గేమింగ్ హెడ్సెట్ విత్ మైక్. సో మనకి విత్ మైక్ అనేసి కూడా వచ్చింది, మైక్ కూడా ఉంటుంది. సో ఇది నేను ఎందుకంటే జస్ట్ ఆల్రెడీ మన దగ్గర గేమింగ్ హెడ్సెట్స్ అయితే ఉన్నాయి. కొంచెం ఎలా ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే కొంచెం సింపుల్గా ఉంటాయి కదా. గేమింగ్ హెడ్సెట్ అయితే మరి ఇక్కడ సీల్ కూడా ఇచ్చాడా. కొంచెం గేమింగ్ హెడ్సెట్ అయితే కొంచెం మొత్తం అంతా క్లోజ్ అయిపోతాయి కదా, చెవులు మొత్తం కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటాయి మనకి. ఇవైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఒకసారి ఎలాగా 500 రూపీస్లో కదా సింపుల్గా ఉంటుందని చూద్దామనేసి బుక్ చేశాను. మరి చూద్దాం, పెట్టుకొని కూడా సౌండ్ కూడా చెక్ చేస్తాను ఎలా ఉంటుందో ఏంటనేది. ఇది మనకి పీసీకి కానీ ఓకేనా, మన మొబైల్కి కూడా, అలాగే PS4కి ఏవైతే 3.5mm జాక్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా మ్యాక్సిమం సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకే, స్టిక్కర్లు అయితే తీస్తాను. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఎస్, బాక్స్ అయితే ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఈ టైప్లోని మొత్తం సెట్ కాల. దీన్ని ఎలా బయటికి లాగేద్దాం. ఓకే గైస్, ఇంకా ఈ బాక్స్లోనైతే ఇంకేం లేదు, పక్కన పెట్టేద్దాం. దీన్ని కూడా తీసేద్దాం ఇక్కడ. సో ఎస్, ఇటు నుంచి చూడాలి మనం. సో గైస్ మొత్తానికి బాక్స్లో మొత్తం ఎలా చుట్టేసి అయితే ఇదైతే వచ్చింది. సో ఇంకా దీని కింద వచ్చేసరికి వైబ్స్ క్వెస్ట్ అనేసి గేమింగ్ హెడ్సెట్ అనేసి వాడి కంపెనీ వాడిది తాలూకా ఒక చిన్న మాన్యువల్ లాంటిది అయితే ఇచ్చారు, ఓకేనా. మొత్తం అంతా ఇటు సైడ్ ఉంటాయి. ఓకే, ఇవి ఎలా చూసుకుంటే వైబ్స్ క్వెస్ట్ ఇంట్రొడక్షన్, టేబుల్ ఆఫ్ కంటెంట్, అబౌట్ ద ప్రోడక్ట్, హౌ టు యూజ్, ఇవన్నీ ఇక్కడ హౌ టు యూజ్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఓకేనా. సో ఇదనమాట. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఇది మొత్తం అంతా ఇలా మడత పెట్టేస్తే ఒక చిన్న ఇది అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టాను బాక్స్. ఓకే, సో మొత్తానికి సో ఇదనమాట మన అసలైన ఇయర్ ఫోన్స్. మరి ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇలాంటి కవర్లోనైతే వచ్చాయి మనకి బాక్స్లో పెట్టి. ఓకే, ఎస్, చప్పట్లు. ఓకే గైస్, మరి ఇక్కడ దీంతో పాటు బడ్స్ కూడా ఇచ్చాడు దీంట్లో లోపల. ఈ బడ్స్ వచ్చేసరికి కొంచెం లార్జ్ స్మాల్ ఇలా ఉన్నాయి సైజు చూస్తుంటే. ఇవి ఎక్స్ట్రా ఎవరికైనా సరిపోకపోతే ఒక లార్జ్ కావాలంటే లార్జ్, స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ కూడా ఎక్స్ట్రాగా ఇచ్చాడు అనమాట. మీకు ఇయర్స్కి సెట్ అవ్వకపోతే ఇవి సెట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం ఇందులో. సో ఎస్, అసలు మన ఇయర్ ఫోన్స్ ఫైనల్ అయితే వచ్చాయి. సో చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఇందులోని ఇదొకటి ఇచ్చాడు గైస్ ఎక్స్ట్రా. సో ఇది దేనికి ఇగోండి ఇక్కడ చూడండి. సో ఇది మన ఏదైతే ఇక్కడ 3.5mm ఉందో, సో ఇది కదా ఇయర్ ఫోన్స్ సంబంధించింది వైర్, ఓకేనా. సో ఇక్కడ ఈ 3.5mm. సో మనం పీసీకి వాటికి యూజ్ చేసినప్పుడు మైక్కి పీసీలో మైక్ ఒకటి ఇవ్వండి, ఇటు నుంచి ఇవి ఉంటాయి రెండు, ఒకటి మైకును ఒకటేమో ఇయర్ ఫోన్స్, ఓకేనా. సో పీసీలకి యూజ్ చేసినప్పుడు మనం ఇక ఈ వైర్కి కనెక్ట్ చేసుకొని
ఓకేనా. దీనికి ఇలా కనెక్ట్ చేసుకొని సో మనం పీసీలో ఆడినప్పుడు ఈ రెండింటిని కూడా వాటి మైక్ వాటి రెండు ఉంటాయి పీసీకి కనెక్ట్ చేసినప్పుడు, పీసీ అయినా ల్యాప్టాప్ అయినా రెండు ఒకటి చేసి ఓకేనా. వాటికైనా మైక్ ఒకటి ఒకటేమో ఇది ఉంటుంది. ఈ రెడ్ కలర్ వస్తుంది మైక్, ఈ గ్రీన్ కలర్ వచ్చేసరికి ఇక్కడ సౌండ్ ఓకేనా. సో ఇదనమాట. సో మనం ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఇంకోటి ఒకటి ఇచ్చాడు చిన్నది, ఇది ఎస్ ఇది మైక్ చూడండి గైస్. ఇది ఏంటంటే మనం మాట్లాడడానికి, సో ఇక్కడ మనం మాట్లాడడానికి ఇది మైక్ మాట. ఓకే ఇక్కడైతే వచ్చింది. మరి ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ ఇయర్ బడ్స్ దగ్గర వస్తాయి అనుకుంటా. సో ఇయర్ బడ్స్ అయితే చూడండి, ఇయర్ ఫోన్స్ మనకి ఇలాగైతే వచ్చింది. సో మైక్ వచ్చేసరికి మనం ఇగో దీనికి సెర్చ్ చేస్తాం. యువతలు రెండు ఉంటాయి కదా, రెండిట్లో దానికి సెర్చ్ చేసుకుంటాం మనం. ఇక దీనికి ఎక్కడ ఉంటుందా ఇదండి. సో ఈ మైక్ ఏంటంటే మనం ఇలా దీనికి సెర్చ్ చేసుకొని మనం మాట్లాడవచ్చు ఓకేనా. సో మైక్ అయితే ఇచ్చారు, మరి ఎలా ఉంటుందో సౌండ్ క్వాలిటీ అది చూడాలి. నేను నా పీసీకి కూడా కనెక్ట్ చేసి చూస్తాను సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. సో ఇది గైస్ మైక్ కూడా అలా పెట్టుకోవడానికి బాగుంది. సో రెండు ఇయర్ ఫోన్స్ పక్కన చూసుకుంటే మనకి సో గేమింగ్ హెడ్సెట్ అయితే కొంచెం హెవీగా అవుతుంది అనేసి ఇదైతే ట్రై చేస్తాను ఒకసారి. మరి సౌండ్ క్వాలిటీ అది ఎలా ఉంటుందో చూసి నేను మీకు కామెంట్లోని చెప్తాను. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కామెంట్లో చెప్తాను ఓకేనా. సో కామెంట్ కూడా చెక్ చేయండి, పిన్ చేస్తాను. సో మొత్తానికి ఇయర్ ఫోన్స్ అయితే ఇవి గైస్ ఓకేనా. సో ఇలాగైతే వచ్చాయి. ఓకే క్వాలిటీ అది ఇలా ఉంది, పర్వాలేదు. చూద్దాం మరి ఎలా ఉంటుందో సౌండ్ అది. సో మైక్ అయితే పెట్టుకొని, మైక్ కూడా ఫ్లెక్సిబుల్, మనం ఇలా మాట్లాడుకున్నప్పుడు ఇలా ఉంచుకోవడానికి ఇలా మీకు ఎక్కడికి కాస్తే అక్కడికి ఇలా ఉండిపోతుంది, బాగానే ఉన్నది ఓకేనా. సో మన మైక్ ఇది ఓకే. సో రెండు అయితే ఇలా ఉన్నాయి గైస్. మరి లోపల సౌండ్ క్వాలిటీ అది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము ఓకే. ఎనీవేస్ ఇక్కడ మీకు ఒకటి లెఫ్ట్ అని రైట్ అని కూడా రాసి ఉన్నది చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ ఎల్లో ఆర్ అని కనిపిస్తుంది కదా. సో ఎల్లో ఆర్ కనిపిస్తుంది కదా. సో మనం ఏది ఏ చెవిలో పెట్టుకోవాలనేది కూడా మనకు క్లియర్గా చెప్పాడు ఓకే. సో వైర్ లెంత్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. వైర్ లెంత్ కూడా 1.5 మీటర్ అంతే వస్తున్నట్టు ఉన్నాడు వైర్ లెంత్ వచ్చేసరికి. సో ఇదనమాట. సో మనం ఇది 3.5 mm జాకే కాబట్టి మీరు మీ మొబైల్కి సెట్ అవుతుంది, కంప్యూటర్కి పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్కి, దేనికైనా మ్యాక్సిమం అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఓకేనా. సో మీరు పీసీకి కనెక్ట్ చేయాలంటే మట్టుగా ఖచ్చితంగా ఇది దీనికి మట్టుగా కనెక్ట్ చేసుకోవాలి. 3.5 దీనికి కనెక్ట్ చేసి ఈ రెండింటికి పీసీకి అయితే అటాచ్ చేసుకోవాలి ఓకేనా. సో ఇదన్నమాట గైస్. మరి గేమింగ్ బడ్జెట్లో అదే 500 రూపీస్లో గేమింగ్ ఇయర్ ఫోన్స్. మరి నేను సౌండ్ కూడా క్వాలిటీ చెప్తాను ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్ అందరికీ, థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి, కామెంట్ కూడా చెక్ చేయండి. నేను కామెంట్ కూడా చేసి చెప్తాను సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ, థ్యాంక్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ గైస్. మరి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, everyone please like and subscribe. Thank you బ్రో.